అది దాటి చూడండి, ఆనందం కనిపిస్తుంది. మీరు వెతికితే దొరికేది ఆనందం, మీరు అనుసరిస్తే దొరికేది దుఃఖం. కాబట్టి వెతకండి ఆనందం కోసం, ఎదురు చూడండి ఆనందం కోసం. ఏం చేయాలో అది చేయండి. యువర్ మోటివేషన్ మైన్ ఈజ్ ఫ్రీక్వెంట్, దాట్స్ ఇట్. బ్రదర్ 11, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ 11 అంటున్నారు. థ్యాంక్ యూ. ఏం పర్లేదు యేసురాజ్. ఎందుకంటే మోటివేషన్ అని కాదు, మనసుకి అనిపించింది చెప్పా. ఎందుకంటే మీ యాటిట్యూడ్ నాకు, మీరు పెట్టే కామెంట్ నాకు అర్థమైపోతుంది. మీ యాటిట్యూడ్ని బట్టి నేను మాట్లాడాను, కానీ నేను మోటివేషన్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి యాటిట్యూడ్ నాకు గొప్పగా అనిపిస్తే మంచి విషయాన్ని వ్యక్తపరుస్తా, అంతే తప్ప ఎదుటి వ్యక్తి మెప్పు పొందాలనో ఎదుటి వ్యక్తిని పొగడాలనో మాత్రం ఎప్పుడూ పొగడను. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నేను పొగడను ఎప్పుడు కూడా. ఎందుకంటే అతను చేసే మంచి పనిని మీరు ఇలా చేస్తున్నారు, ఇది కంటిన్యూ చేయండి అని చెప్తా. మీరు తప్పు చేస్తుంటే అది కరెక్ట్ కాదేమో ఒక్కసారి అని చెప్పేసి నిదానంగా చెప్తా తప్ప అది కూడా హార్ష్గా చెప్పను. ఎందుకంటే భగవంతుడు, నేను భక్తి తత్వంలో ఉన్నా, భగవత్ ఆరాధనలో ఉన్నా, అది భగవంతుడిచ్చిన వరంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది అందరికీ దొరకదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, దాన్ని కొనసాగిస్తున్నా. నా ఇంట్లో నా భార్య బిడ్డలతో మాత్రమే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తాను తప్ప బయట వ్యక్తులకి ఎవరికి కూడా నేను ఎటువంటి సూచనలు చెయ్యను, గట్టిగా చెప్పను. ఎందుకంటే నా కుటుంబం కరెక్ట్ రీతిలో సక్రమమైన మార్గంలో ఉండాలి కాబట్టి కొన్ని హార్ష్గా చెప్తాను తప్ప వేరే ఎవరికి నేను ఏ విధంగా హార్ష్గా చెప్పడానికి ప్రయత్నం చేయను. కాబట్టి ఎందుకంటే సైకాలజీ అనేది మన అనుభవమే మన సైకాలజీ. ఎందుకంటే సైకాలజీ సబ్జెక్ట్ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైకాలజీ అనేది రకరకాల, ప్రతి వ్యక్తిది ఒక కొత్త సైకాలజీయే. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో 700 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రతి వ్యక్తిది సపరేట్ సైకాలజీయే. ఆ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. మనం అనేవాళ్ళం ఫస్ట్ సైకాలజీలో కరెక్ట్గా ఉంటే, మన సైకాలజీ కరెక్ట్గా ఉంటే ఎదుటి వ్యక్తుల సైకాలజీని కూడా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా సమస్య పోతుంది. ప్లీజ్ వెల్కమ్ లీలాభాను ఛానల్లో. నేను చెప్పేది ఉపోద్ఘాతంగా అనుకోకుండా వీలైనంత వరకు అనుసరించండి. ఎందుకంటే ఇద్దరు లీలాభాను దివ్యాంగ పిల్లలతో నా జీవితం 20 సంవత్సరాలుగా నడుస్తున్నాను. కాబట్టి లీలాభాను గాడ్ గిఫ్ట్ యువర్ డాడ్ అంటున్నారు. లీలాభానుకి నేను గాడ్ గిఫ్ట్ కాదండి, లీలాభానునే నాకు గాడ్ గిఫ్ట్. ఎందుకంటే భగవంతుడే నా దగ్గరకు వచ్చి నివాసం ఉంటున్నాడు. భగవంతుడు నా నివాసంలో ఉన్నప్పుడు ఇది నా నివాసం కాదు, భగవంతుడి ఇచ్చిన నివాసమే. ఆ భగవంతుడి నివాసంలో భగవంతుడిని మనం చక్కగా సపరీలు చేసి మనం ఉన్నంతకాలం బాగా చేయాలి కదా. భగవంతుడికి సపరీలు చేయటం, ఎందుకంటే ఒక గుడిలో దేవుడికి రోజు చక్కగా శుభ్రపరిచి స్వామివారికి అభిషేకం చేసి అలంకరించి గంధం పుష్పం అన్నిటితో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని భక్తితో ఎలా కొలుచుకుంటామో ఇంట్లో నా లీలాభాను పాపను కూడా నేను అలాగే కొలుచుకుంటాను. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చెప్పాను, మరలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అబ్రివేషన్ మీనింగ్ కోసం చెప్తున్నా, అంతే. తప్పుగా అనుకోకండి, ప్రతిసారి ఇతను ఇలా చెప్తాడు ఎందుకు అని అనుకోవద్దు. ఇది నేను చెప్పటం మూలంగా ఏంటంటే నాలాగా బాధపడే వ్యక్తులు, ఎందుకంటే నేను దివ్యాంగ పిల్లలు అని చెప్పేసి నేను బాధపడుతున్నానో లేకపోతే నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నానో అనేది, ఎందుకంటే నేను బాధపడుతున్నాను అని చెప్తేనే దాని యొక్క ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను బాధలో నుంచి బాధని పక్కకు నెట్టి ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. లీలాభానులో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ బ్రతుకుతున్నా. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క నార్మల్ చైల్డ్ అయినా సరే మీ యొక్క ఇబ్బందులతో రకరకాల సమస్యలతో ప్రతి ఒక్క కుటుంబం సతమతం అవుతూ ఉంటుంది. ఆ సతమతం అయ్యే క్రమంలో నాలాంటి వ్యక్తిని చూస్తే ఒక్కసారి గుండె చివుక్కుమంటుంది. అలాంటి వ్యక్తి ఇద్దరు పిల్లలతో అలా బ్రతుకుతున్నప్పుడు మన జీవితానికి ఏమైంది? బ్రహ్మాండం. పిల్లల్ని 18-20 సంవత్సరాలు పెంచి వదిలేస్తే సమాజంలో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు, మనం ఎందుకు బాధపడాలి అని చెప్పేసి ఒక మోటివేషన్, అంటే ఇప్పుడు చెప్తున్నా అనే ఒక సమాజానికి ఒక మంచి విషయాన్ని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్పితే నేను గొప్ప అని మాత్రం ఎవరికి చెప్పటం లేదు, మన్నించండి. ఇట్లాంటి సందర్భాలు